హలో హలో రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. మైక్ ఉంది. హలో హలో సో 44 సెకండ్స్ వరకు రికార్డింగ్ అయితే చూపిస్తుంది. చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటనేది. గట్టిగానే పెట్టాను. ఇది గోప్రో సెట్ చేసిన ప్రతిసారి భయము, ఎక్కడ ఏమవుతుందో ఏందో అని. ఈ స్ట్రాప్ ఇదంతా 1-2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందంటేనే. అప్పుడప్పుడు మిర్రర్లో చూసుకోవాలి. ఈ గోప్రో కొన్నాక నాకు చాలా తలతిక్కల వ్యవహారాలు జరిగినాయి. అవన్నీ మీకు రాను చెప్తాను. ఇప్పుడు ముందు నేను వాయిస్ టెస్ట్ చూస్తున్నా, సెట్ చేసుకున్న గోప్రోని మైక్తో పాటు. అది కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. తర్వాత ఈ గోప్రో రికార్డింగ్ తోటి కొన్ని ఇష్యూలు అయినాయి. అది నా రివ్యూలో నేను పూర్తిగా చెప్తా. అది ఇప్పుడే కాదు, వెంటనే అన్బాక్సింగ్ చెప్పేసేద్దాం అనుకున్నా, కానీ అట్లా కాదు. 1 వారం 2 వారాలు వాడేసి మొత్తం పక్కాగా తెలుసుకున్నాక చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. రోజుకి గోప్రో కొత్త ట్విస్టులు వస్తుంది. ఒక్కొక్కటి ఏంటంటే బాగా హీట్ ఎక్కుతుంది. అది నాకే కాదు, చాలామందికి ఉన్నట్టుంది ఆ ఇష్యూ. ఎవరు ప్రొజెక్ట్ చేయరు. అన్బాక్సింగ్ ఏంటంటే ఓపెన్ చేసి చూపించేసి ఇది బ్యాటరీ, ఇది గోప్రో, ఇది అది అంటారు, కానీ నిన్న ఉన్న లొసుగులు చెప్పట్లా. సో అందుకే ఇది మొత్తం ఒక డీటెయిల్డ్ లాగా చూద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు హెల్మెట్ సెట్ చేసుకున్నా గోప్రోకి. రికార్డ్ అవుతున్నట్టే ఉంది. 2 minutes చూపిస్తుంది. ఎంతసేపు వస్తుందో ఏందో. ఈ స్ట్రిప్ అయితే పర్లే ప్రస్తుతానికి. ఒకవేళ ఈ హెల్మెట్ మౌంట్ చిన్న స్ట్రిప్ పర్లేదు, బాగానే ఉంది. థర్డ్ అంతా ఒకవేళ పోయినా మనం సెట్ చేసుకోవచ్చు ఏదైనా అడిషనల్గా పెట్టి. మిగతా ఏవేవో సెటప్లన్నీ చాలా తలనొప్పి. ఇది ప్రస్తుతానికి టైట్గానే ఉంది. మౌంట్ గట్టిగానే ఫిక్స్ చేశా. మీడియా మోడ్ కొని దానికి మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు. ఇదే మీరు చూస్తే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇది చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, రామ్జీ నగర్ అని పేరు. పక్కకు వస్తాం. ఫోన్ వస్తుంది నాకు, ఏదో స్పామ్. సో నేను హైవే దాకా చూపిస్తా. ఇది జస్ట్ ఒక 3-4 kilometers. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 minutes నాది రన్ అయింది. ఇది సడన్గా హ్యాంగ్ కూడా అయిపోతుంది, అది కూడా చెప్తాను నేను. ప్రస్తుతానికి చిల్డ్రన్స్ పార్క్ ఎడ్జ్ దాకా వెళ్ళేసి ఇక్కడ నుంచి హైవే కనెక్టివిటీ రోడ్డు ఒకటి ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి నేను అటు నుంచి యూటర్న్ తీసుకుంటా. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ఇప్పుడు పెట్టిన సెట్టింగ్కి మైక్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది నాకు మెయిన్ తెలియాలి. దానికోసం ఒకవేళ ఇదే కనుక బాగా పనిచేస్తుందంటే నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ కూడా ఇలాగే మైక్ సెటప్ చేసుకొని నేను బ్లాగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ సిటీ కాబట్టి మోస్ట్లీ ఎవరు హెల్మెట్స్ వాడరు, 2-3 వాడుతుంటారు. వాళ్ళు ఎవరైనా టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటే. ఇదే నాది కూడా ఏం మేజర్ హెల్మెట్ ఏం కాదు అంతగా, జస్ట్ మామూలుదే, ఏదో తోలుతున్నా. ఇక్కడ చూస్తే రోడ్ వేస్తున్నారు ఏదో. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుంచి హైవే కనెక్ట్ అయ్యి హైవే నుంచి అటు వెళ్దాం. జస్ట్ చిన్న టెస్ట్. మొత్తం మీద ఒక 15 నిమిషాలు రైడ్ ఉంటుంది. గోప్రో వ్యూయింగ్ యాంగిల్ ఎట్లా వస్తుంది ఏంది, సో ఇదంతా చూసుకోవాలి. ఇక్కడి నుంచి చూస్తే ఇది హైవే కనెక్ట్ అవుతుంది. హైవే వస్తుందంటేనే చాలా అని గాలి వస్తుంది. ఇదంతా రికార్డ్ అవుతుందో అవదో నాయిస్. వన్స్ కనుక అయిపోతే ఇదిగోండి, అది మెడికవర్ హాస్పిటల్స్ సింహపురి. ఇది ఇంతకుముందు. ఇవన్నీ మనం ఇంకా చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇదే హైవే, వేస్ట్ రోడ్లు అంతా, ల్యాండ్ మొత్తం అంతా ఖాళీ, ఎందుకు పనికిరాదు అన్నట్టుంటుంది. ఇప్పుడు ధైర్యం చేసి నేను వస్తున్నా, 50లో పోతున్నా. అన్నా నువ్వేం మోటో బ్లాగరు 50-60లో పోతున్నావు అంటే, తమ్ముళ్ళు మోటో బ్లాగింగ్ అంటే స్పీడ్గా పోతేనే అని కాదు. ఇది అసలు నేను మోటో బ్లాగ్ కోసమే చూడట్లే, కానీ జస్ట్ నార్మల్గా అసలు ట్రై చేస్తున్నా ఎంత ఏందనేది. వైర్ అయితే ఉంది అట్లే. దేవుడా,
వచ్చేసాం మనం. ఇక్కడ అది హైవేలో అంత దూరం వచ్చాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనం వచ్చేసినట్టే. హైవేలో వెళ్ళేటప్పుడు ఇదిగోండి వీళ్ళు ఇద్దరు పోతున్నారు, మిర్రర్ లేవు. దగ్గర దూరం అయితే ఓకే, ఎక్కువ దూరం పోయేటప్పుడు అట్లా మిర్రర్స్ లేకుండా మాత్రం అసలు హైవేకి రాకండి. చూడండి ఇప్పుడు నేను మిర్రర్లోంచి చూస్తున్నా, వెనక ఎవరు వస్తున్నారు అర్థమవుతుంది. ఈ ఆటోలు కూడా విత్ ఇన్ ద టౌన్ కాబట్టి వీళ్ళు వస్తున్నారు, కానీ ఎక్కువగా అట్లా బోరు. ఇక్కడి నుంచి ఇట్లా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మళ్ళా రైట్ తిరిగితే ఓ లారీ వస్తుంది తమాష్కే. ఏరియా రికార్డ్ అవుతుందో లేదో దేవుడా. 7 నిమిషాల 15 సెకండ్లు. అవుతుంది, గుడ్. 7 నిమిషాల దాకా రికార్డ్ అవుతుంది, పర్లే. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం పోయాక నేను పక్కన ఒకసారి చూసి రికార్డ్ అవుతుందో లేదో చూసుకుంటే, ఇది కనుక రికార్డ్ అయిందంటే ఇంకా నేను దీంట్లోనే బ్లాగ్స్ చేసుకుంటూ కూర్చుంటా. ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు కెమెరా అంతా తీసుకొని. ఇది వేణుగోపాల స్వామి కాలేజ్. ఒకప్పుడు అసలు దరిద్రంగా ఉండేది, ఇప్పుడు పర్లా. వావ్, క్రికెట్ గ్రౌండ్. ఇక్కడంతా ఆడుకునేవాళ్ళని నేను. దిస్ సిమ్స్ టు బి పర్ఫెక్ట్. ఓకే, ఇంకేం ఆలోచనలు లేవు, చూద్దాం. ఆపేసి ప్రస్తుతానికి షట్ డౌన్ చేస్తా.